హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ద్రవ్యాన్ని గురించి తెలుసుకుందాము. అసలు ద్రవ్య ఆవిర్భావానికి ముందు మనకేం జరిగింది? బార్టర్ సిస్టమ్ అనేది అమల్లో ఉంది. అంటే ఏంది? వస్తువు మార్పిడి పద్ధతి. వస్తువుకు బదులుగా వస్తువులు మార్చుకునే వాళ్ళు, అప్పుడు ద్రవ్యం లేదు కాబట్టి. కానీ ఏమవుతుంది, మనకి ఈ ద్రవ్యం అనేది మరి వస్తువు మార్పిడి పద్ధతిలో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని అధిగమించడానికి ద్రవ్యం అనేది ఆవిర్భవించింది. ఈ ద్రవ్యాన్ని ఆంగ్లంలో ఏమంటాం మనం? ఇక్కడ మనీ అని చెప్పేసి అంటాము. ఈ మనీ అనేటువంటి ఆంగ్ల పదం ఏంటి? ఇక్కడ మనీ అనేటువంటి ఆంగ్ల పదం ఏమొచ్చింది? ఇక్కడ మనకి లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. మనేట అనేటువంటి లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. అయితే మరి ఈ లాటిన్ పదం నుంచి ఉద్భవించింది బాగానే ఉంది, కానీ ఏమవుతుంది ఇక్కడ? ద్రవ్యాన్ని రోమన్ దేవత అయినటువంటి మనేటా అనే వాళ్ళ దేవత యొక్క ఆలయంలో మొట్టమొదటిసారిగా ద్రవ్యాన్ని ముద్రించారు కాబట్టి ఏమన్నా ఇక్కడ మనీ అనేటువంటి పదం ఆవిర్భవించింది. అయితే ప్రతి శాస్త్రములోనూ మానవుని యొక్క కల్పితాలు అనేవి మానవుడు సృష్టించినటువంటి కొన్ని ఉంటాయి. వాటిలో మనకి యంత్ర శాస్త్రంలో ఏం తీసుకుని ఇక్కడ మనం యంత్ర శాస్త్రంలో ఏమొచ్చింది? ఇక్కడ చూడండి, యంత్ర శాస్త్రంలో ఏం కల్పించబడ్డది? చక్రాన్ని సృష్టించడం జరిగింది. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రంలో ఏం సృష్టించాము? ఇక్కడ కనుగొన్నారు, నిప్పును కనుగొనడం జరిగింది. అదేవిధంగా ఇంకేంటి మనకి రాజనీతి శాస్త్రంలో ఏమొచ్చింది? ఇక్కడ ఓటు అనేటువంటి ఆయుధము, ఓటు అనే దాన్ని కనుగొనడం జరిగింది. అదేవిధంగా అర్థశాస్త్రంలో ఏం కల్పించబడ్డది? ద్రవ్యం అనే దానిని కనుగొనడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఏంటి? ఇక్కడ మానవుల యొక్క కల్పితాల్లో ఇవన్నీ వచ్చినటువంటి జరగడం జరిగింది. కాబట్టి ద్రవ్యంకి అంత ఇంపార్టెంట్ అనేది ఉన్నది. దీని గురించి మనం ఇంకా వివరంగా అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ది 5 different types of money. ఫస్ట్ వన్ సులభ ద్రవ్యం లేదా చీప్ మనీ అని చెప్పేసి అంటాము. అయితే ఎలా దీన్ని చెప్తాము అంటే, మనం ద్రవ్య సప్లై అనేది ఏంటని, మనీ సప్లై అనేది ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ వడ్డీ రేటుకు లభించేటటువంటి ద్రవ్యాన్ని సులభ ద్రవ్యము లేదా చీప్ మనీ అని చెప్పేసి అంటాము. ఏమంటే మళ్ళీ ఒకసారి చూడండి, ద్రవ్య సప్లై అనేది ఎలా ఉంది? ఎక్కువగా ఉన్నది. ఏమంటే మనకి ఎక్కువగా ఉండడం ద్వారా ఆ ద్రవ్యం ఎలా లభిస్తుందో మనకి తక్కువ వడ్డీ రేటుకే లభిస్తుంది. కాబట్టి దీన్ని సులభ ద్రవ్యము అని అంటాం. మరి తక్కువ వడ్డీ రేటుకే ఎందుకు లభిస్తుంది? ఎందుకు అంటే రెడ్యూసింగ్ క్యాష్ రిజర్వ్ రేషియో CRR అండ్ ఏమంటే మనకి బ్యాంక్ రేట్, ద బ్యాంక్ రేట్ ఆర్ ది మెయిన్ పార్ట్ ఆఫ్ ది చీప్ మనీ. అవునండి, ఇక్కడ దేనివల్ల తక్కువగా వస్తుంది? మనకి క్యాష్ రిజర్వ్ రేషియోను మరియు బ్యాంక్ రేట్ను తగ్గించడం ద్వారానే ఏమవుతుంది? అది తక్కువకు మనకి లభించడం అనేది జరుగుతూ ఉంది. ఉదాహరణ చూడండి, మనం ఇంకేం చూస్తాము అంటే ఈ చీప్ మనీ యొక్క ఫార్ములా కొడుకు చూద్దాం. ఏంటి అసలు, ఎలా దానివల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి, ఎలా ఉన్నాయి ఏంటంది చూసినట్లయితే ఏం చూద్దాం. మనకి ఇక్కడ చూడండి ఒకసారి, చీప్ మనీ ఈక్వల్స్ టు ఏం చేస్తుంది? మోర్ మనీ. ఏం చేస్తుందండి? మోర్ మనీ, ఎక్కువ ద్రవ్యాన్ని సర్క్యులేట్ చేస్తుంది. ఏం తీసుకుంది ఇక్కడ? మోర్ మనీ circulating in the system. More money circulating in the system. ఓకే, నెక్స్ట్ ఈ చీప్ మనీ అనేది ఏం తెలియజేస్తుంది? మోర్ మనీ. ఇంకా ఏం చేస్తుందండి? మోర్ మనీ చేసింగ్, మోర్ మనీ చేసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఏం తీసుకుంటుందండి? ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే అండి. నెక్స్ట్ చీప్ మనీ ఇంకేం తెలియజేస్తుంది మనకి? హయ్యర్ ప్రైసెస్. ఏం చేస్తుందండి? ఇది హయ్యర్
ప్రైసెస్, అధిక ధరలు పెరగడానికి కూడా కారణమవుతుంది. అధిక ధరలు పెరగడం ద్వారా దేని దారితీస్తుంది? హై ఇన్ఫ్లేషన్ లేదా హయ్యర్ ఇన్ఫ్లేషన్ కు దారితీస్తుంది. ఇన్ఫ్లేషన్ తెలుసుగా ఫ్రెండ్స్, అంటే మనకి అధిక ద్రవ్యోల్బణానికి కూడా దారితీస్తూ ఉంటుంది. అయితే ఈ చీప్ మనీ మనం ఇంకో ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్కి ఫైనాన్స్ చేస్తూ ఉన్నట్లయితే ఆ ఫైనాన్స్ చేయడానికి దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఒక 10% అనుకోండి. ఏం తీసుకుందాము? ఒక కార్ ఫైనాన్స్లో తీసుకుంటే దానికి ఆ ఫైనాన్స్ ఇంట్రెస్ట్ ఎంత మనకి 10%. అయితే ఆ ఫైనాన్స్ తీసుకున్నటువంటి కారు తీసుకున్నటువంటి ఆ ఫైనాన్స్ మొత్తానికి అయిపోయేంత వరకు కూడా దాని యొక్క లోను అయిపోయేంత వరకు ఏమొస్తుంది మనకి? అదే 10% ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని సులభ ద్రవ్యము లేదా చీప్ మనీ అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా? కాబట్టి ఏమవుతుంది మనకి? ఇదంతా కూడా ఏం చేస్తుంది మనకి? సెంట్రల్ బ్యాంక్ లేదా ఆర్బిఐ చేస్తున్నటువంటి మోనిటరీ పాలసీ. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటనే చూద్దాం. నెక్స్ట్ వన్ డియర్ మనీ, కఠిన ద్రవ్యము అని అంటాం దీన్ని. ఇంకా మనం ఏమి ఇస్తాము? హార్డ్ మనీ, డియర్ మనీ, టైట్ మనీ అని కూడా అంటాము. ఏమన్నా దీన్ని ఏమన్నాము ఇక్కడ? డియర్ మనీ, తర్వాత హార్డ్ మనీ మరియు టైట్ మనీ అని కూడా అంటాము. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ద్రవ్య సప్లై అనేది తక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ వడ్డీ రేటుకు లభించేటటువంటి ద్రవ్యాన్ని ఏం తీసుకుంటాం మనం ఇక్కడ? డియర్ మనీ అని చెప్పేసి, లేదా టైట్ మనీ, లేదా వచ్చేసి మనకి హార్డ్ మనీ అని చెప్పేసి అన్నాం. ఏమన్నా ఇక్కడ ద్రవ్య సప్లై ఎలా ఉంది మనకి? తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ వడ్డీ రేటుకు ఏమవుతుంది? మనీ అనేది లభ్యం అవుతుంది. కాబట్టి దీన్ని ఏమన్నాము? డియర్ మనీ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి హార్డ్ మనీ అండి, అతి కష్టమైనటువంటి ద్రవ్యము అని చెప్పేసి అంటాం. ఈ హార్డ్ మనీ అనేది ఎలా లభిస్తూ ఉంటుందంటే చూడండి, మనకి ఇక్కడ విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఏం తీసుకున్నాం మనం ఇక్కడ? విదేశీ సంస్థాగత పెట్టుబడులు స్వదేశంలోకి ప్రవేశించినప్పుడు లభించినటువంటి ద్రవ్యమే హార్డ్ మనీ అని చెప్పేసి అంటాము. లేదా ఇంకేం తీసుకుంటామంటే దీన్ని మన దేశం నుండి ఇతర దేశాలకు ఏం తీసుకున్నాం ఇక్కడ? మన దేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళే ద్రవ్యాన్ని హార్డ్ మనీ అని చెప్పేసి అంటాము. ఏమన్నా అండి? మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి ద్రవ్యాన్ని ఏమంటే ఇక్కడ హార్డ్ మనీ అని చెప్పేసి అంటాము. అయితే ఈ హార్డ్ మనీ ఏమవుతుంది? ఈ హార్డ్ మనీ ఆర్థిక వ్యవస్థలో ప్రవేశించడం వలన ఆ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఏమవుతుంది మనకి? హీట్ ఎక్కుతుంది అని చెప్పేసి అంటాం. ఓకేనండి, ఏమవుతుంది? మన దేశం యొక్క కరెన్సీ ఇతర దేశాలకు ప్రవేశించడం వల్ల ఏమన్నాము? హాట్ మనీ అంటాము. లేదా విదేశీ సంస్థాగత పెట్టుబడులు మన దేశంలోకి పెట్టుబడులు పెట్టడం ద్వారా లభించేటువంటి ద్రవ్యాన్ని హాట్ మనీ అంటాము. అయితే ఏంటి వస్తున్నాయి మనకి? అవి ఏమేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మనకి ఏమొస్తున్నాయి? వీటిని ఇక్కడ హెడ్జ్ ఫండ్స్ అని చెప్పేసి చెప్తాం. ఏంటంటే విదేశీ సంస్థాగత ఫ్రెండ్స్ ఏం చేస్తుంది? హెడ్జ్ ఫండ్స్ అనే రూపంలోని ఇక్కడ పెట్టుబడులు అనేవి పెడతాయి. ఏంటివి? ఈ హెడ్జ్ ఫండ్స్ అనేవి ఏంటి? ఇక్కడ స్వల్పకాలికమైనటువంటి ఫండ్స్ ఇవి కాబట్టి ఈ హెడ్జ్ ఫండ్స్ ద్వారా ఏమొస్తుంది మనకి? పెట్టుబడులు అనేవి విదేశాల నుంచి లభిస్తూ ఉన్నాయి. స్వల్పకాలిక పెట్టుబడులు ఎలా ఉంటాయి మనకి? గోల్డ్ రూపంలో ఉంటుంది. తర్వాత లాటరీ పద్ధతుల్లో కూడా లాటరీల ద్వారా కూడా వ్యవస్థ మనకి ఈ హెడ్జ్ ఫండ్స్ అనేవి లభిస్తూ ఉన్నాయి. వీటన్నిటిని మనం ఇక్కడ ఉన్నాము హాట్ మనీ అని చెప్పేసి అంటాము. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏం తీసుకుందాం? ఫోర్త్ వన్ ఫియట్ మనీ, సాధికార ద్రవ్యం అని చెప్పేసి అంటాం దీన్ని. ఈ సాధికార ద్రవ్యాన్ని ఇంకో పేరుతో అని పిలుస్తామంటే అత్యవసర ద్రవ్యం లేదా ఎమర్జెన్సీ మనీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం దీన్ని. అయితే ఏంటంటే ఇక్కడ మోస్ట్ మోడర్న్ పేపర్ కరెన్సీ ఆర్ ఫియట్ కరెన్సీ ఏం తీసుకున్నా? ఇక్కడ మోడర్న్ గా ఉన్నటువంటి కరెన్సీలో ఏంటి చూడండి, ఇక్కడ మనకి
ప్రభుత్వము అత్యవసర సమయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎమర్జెన్సీ సమయంలో ద్రవ్యాన్ని కానీ విదేశీ మారక ద్రవ్యం కానీ లేకుండా కరెన్సీని ముద్రించడాన్ని ఫియట్ మనీ అని చెప్పేసి అంటాము. మరొకసారి చూడండి ఫ్రెండ్స్, ఏం తీసుకున్నాము, ప్రభుత్వం అత్యవసర సమయంలో ఏం తీసుకుంది, బంగారాన్ని కానీ తర్వాత వచ్చేసింది విదేశీ ద్రవ్యం కానీ లేకుండా ప్రభుత్వం ఏం తీసుకుంది, అత్యవసర సమయంలో ఏంటి ఇక్కడ బంగారం కానీ విదేశీ మారక ద్రవ్యం కానీ లేకుండా కరెన్సీని ముద్రించడాన్ని ఏమన్నా ఇక్కడ ఫియట్ మనీ అని చెప్పేసి అంటాము. దీన్ని ఏమనిపిస్తుంది ఇక్కడ ఎమర్జెన్సీ మనీ అని కూడా, అత్యవసర ద్రవ్యం అని అంటాము. ఓకే, ఏంటది, మోస్ట్ మోడర్న్ పేపర్ కరెన్సీ ఆర్ ఏమన్నా ఇక్కడ ఫియట్ కరెన్సీ. జస్ట్ ఉదాహరణ చూడండి, ఇంక్లూడింగ్ ఏంటి యుఎస్ డాలర్స్, తర్వాత ది యూరోప్ యూనియన్స్, అలాగే మన ఇండియాకి వచ్చేసి ఏమంది ఇక్కడ కాయిన్స్ మరియు పేపర్ కరెన్సీ. పేపర్ కరెన్సీ ఏంటి మనకి 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, 20, 50, 100, 200, నెక్స్ట్ 500. దీస్ ఆర్ ద ఏంటి మనకి ఇక్కడ పేపర్ కరెన్సీ. వీటికన్నా ముందు ఏంటి కాయిన్స్ రూపంలో ఏమన్నా మనకి 1 రూపీ అంటే ఇది కాయిన్స్ రూపంలో. వీటన్నిటిని ఏమైనా తీసుకున్నాం మనం ఫియట్ మనీగా తెలియజేస్తా ఉన్నాం. లాస్ట్ వన్ ఏంటి ఇక్కడ నియర్ మనీ, సమీప ద్రవ్యం. ఏంటి ఇక్కడ బ్యాంకులు సృష్టించేటటువంటి ద్రవ్యమే ఈ సమీప ద్రవ్యము. ఏం సృష్టిస్తున్నాయి బ్యాంకులు అనేవి, ఫారెన్ కరెన్సీస్, చెక్స్, డిమాండ్ డ్రాఫ్ట్స్ మరియు సేవింగ్ అకౌంట్స్ ఆర్ సేవింగ్ డిపాజిట్స్ ఈజ్ ఆర్ కాల్డ్ నియర్ మనీ. ఏం చేస్తుంది, బ్యాంకులు సృష్టిస్తున్నటువంటి ద్రవ్యం ఇది. అయితే వీటితో పాటు ఇంకేం తీసుకుందాము, M1, M2, M3 ద్రవ్యాలు కూడా ఏంటి ఇక్కడ బ్యాంకులు సృష్టిస్తున్నటువంటి ద్రవ్యం కాబట్టి వీటిని మనం సమీప ద్రవ్యం అని చెప్పేసి నియర్ మనీ అని అంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి 5 కూడా మనకి ఈ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. వీటిని మంచిగా పరిశీలించి నేర్చుకోండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఉపయోగపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.